ప్రియాంక గాంధీ వాద్రా మాట్లాడేటప్పుడు కొంచెం కంట్రోల్లో ఉండాలి, లేదా బాధ్యతాయుతంగా మాట్లాడాలి. అందులో తాజాగా ఢిల్లీలో ఆవిడ గారు చేసుకొచ్చినటువంటి ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఇద్దరు కూడా పిరికి పందలు అంటూ ప్రకటించుకొచ్చారు. బడా పారిశ్రామికవేత్తలకి బానిసలుగా మారుతున్నారు అంటూ అభివర్ణించుకొచ్చారు. ఇంతకీ ఈవిడ అసలు చదువుకుందా, చదువుకోలేదా, లేకపోతే కుటుంబ నేపథ్యాన్ని చూసేసి మార్కులు వేసేసారో తెలియదు. కామన్ సెన్స్ అనేటటువంటిది ఏమాత్రం లేని నాయకురాలు అన్నటువంటి విషయం తనను తాను నిరూపించుకుంటుంది. కుటుంబ వారసత్వంతో ఒక సీట్ వచ్చింది, గెలిచేసింది. మొత్తం ముగ్గురు కుటుంబం చక్కగా సేద తీరుతున్నారు పార్లమెంట్లో. అక్కడే అక్కడే డబ్బులు వస్తే అక్కడే తినచ్చు, అక్కడే పడుకోవచ్చు అనేటటువంటి స్టైల్లోకి తయారైపోయారు. విషయం ఏంటంటే, ఏ విధమైనటువంటి పిరికి పందలు నిజం కాంగ్రెస్ తీసుకొచ్చినటువంటి చేసిన దుర్మార్గాల మీదన ఇప్పుడు ప్రాంతీయ పార్టీల టైపులో, రేవంత్ టైపులో ప్రతిపక్షాలని వేధించడము, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు టైపులో జగన్ని వేధించడం, ఇట్లాంటిది చెయ్యకపోవడం. అందుకే కదా ఈ అరాచకపు మాటలు మాట్లాడగలిగేటటువంటి శక్తి, సామర్థ్యం దొక్కుతుంది. నోటికొచ్చిన మాట ఏమైనా పలకచ్చు, చిలక పలుకులు పలికేస్తూ ఉంటుంది ఆవిడ వచ్చేసేసి. ఎట్ ద సేమ్ టైం పిరికి పందలు ఎవరు అన్నటువంటిది ముంబాయి బాంబు పేలుళ్ళు జరిగినప్పుడు కనీసం ఆ దరిదాపులకు వెళ్ళడానికి భయపడినోడిని చూస్తే తెలుస్తుంది. అట్లాగే ఉత్తరప్రదేశ్ లాంటి చోట్ల హిందువుల మీదన అన్యమతస్థులు దాడి చేస్తే అక్కడికి వెళ్లకుండా తన్నినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినటువంటి మహానుభావుడైనటువంటి వాళ్ళ సోదరుడిని చూసి నేర్చుకోవాలి.